హాయ్ అండి, ఇంతకు ముందు వీడియోలో భువనగిరి డిస్ట్రిక్ట్లో ఉన్న యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి చూశారు. ఆ తర్వాత అక్కడి నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో అదే భువనగిరి డిస్ట్రిక్ట్లో ఉన్న మరొక అద్భుతమైన వెంకటేశ్వర స్వామి ఆలయం చూడడానికి వెళ్తున్నాము. దాని పేరే స్వర్ణగిరి. టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము. ఈ ఎంట్రన్స్ చాలా బాగుంది కదా. ఇక్కడ వైష్ణవ గురువు అయిన రామానుజాచార్యుల విగ్రహం మధ్యలో ఉంది చూడండి. లోపలికి వచ్చేసాము. ఎదురుగుండానే ఎంత అద్భుతంగా కనిపిస్తుందో వెంకటేశ్వర స్వామి వారి ఆలయము. దీనినే యాదాద్రి తిరుమల అని కూడా పిలుస్తారు. నమస్తే, నేను ఉషా. మేము ఈరోజు స్వర్ణగిరిలో ఉన్నాము. ఇది మేము యాదగిరిగుట్ట నా వీడియో చూసారు కదా, అక్కడి నుంచి 20 కిలోమీటర్స్ వెనక్కి వస్తే అంటే హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ల దూరం తర్వాత 1.5 కిలోమీటర్ తీసుకుని లోపలికి వస్తే ఈ స్వర్ణగిరి ఉంది. ఇది చాలా పెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్, తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది కృష్ణశిలతో నిర్మించారు, యాదగిరిగుట్ట లాగే. దీన్ని కూడా ఇది నల్లరాయితో నిర్మించారు. ఇది చాలా అద్భుతంగా కట్టారట. ఇందులో కూడా శ్రీవారికి తిరుమలలో ఎలా సేవలు అవుతాయో అన్ని సేవలు ఇక్కడ కూడా జరుగుతుందట. నిత్య కళ్యాణం కూడా జరుగుతుంది. దీన్ని మానేపల్లి రామారావు గారి ఫ్యామిలీ కట్టించారు. ఇది 22 ఏకర్స్ విస్తీర్ణంలో ఇది స్ప్రెడ్ అయి ఉంది. ఇది మార్చి 2024లోనే దీన్ని ఓపెన్ చేశారు. ఇది మనం లోపలికి వెళ్ళి మనం అంతా చూద్దాము పదండి. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రాణ ప్రతిష్ఠ చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా జరిగింది. దూరంగా గరుడ విగ్రహం కనిపిస్తుంది చూడండి. ఇది మెట్లెక్కగానే పక్కన ఇది ఉంటుంది. ఈ విగ్రహాన్ని మనం 2 వైపుల నుంచి దర్శించుకోవచ్చు. ఎదురుగుండా రథం చూసారా ఎంత బాగుందో. ఇది బ్రహ్మరథము. మనకు ఎదురుగుండా కనపడుతున్నది మెట్ల దారి. అక్కడే శ్రీవారి పాదాలు ఉంటాయి, చూద్దాం పదండి. ఇదే శ్రీవారి పాదాలు, ఎంత బాగా చేశారో కదా. ఇవి మెట్ల దారి ముందు ఉన్నాయి. ఇది మెట్ల దారి. దీనికి 108 మెట్లు ఉన్నాయి. ఇక్కడ మెట్లు ఎక్కుతుంటే సైడ్న దశావతారాలు ఉన్నాయి చూడండి. బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్. మెట్లు ఎక్కలేని వాళ్ళు కార్ ఇక్కడ పార్క్ చేసుకుని వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది దగ్గర దారి. ఇక్కడ విశ్వక్సేన గణపతి మందిరం ఉంది. ఇది మొబైల్ డిపాజిట్ అండ్ టికెట్ కౌంటర్. స్పెషల్ దర్శనం టికెట్ 50 రూపీస్. అంతేకాకుండా డోనార్ ఎంట్రీ అని కూడా ఉంటుందట. 1000 రూపీస్కి 4 మెంబర్స్ని అలౌ చేస్తారట. దాంట్లో స్వామివారి వస్త్రము అండ్ స్వామివారి ఫోటో ఇస్తారట. 2001 రూపీస్కి వేద ఆశీర్వచనం కూడా ఉంటుంది. ఇది స్వామివారి రథము. చోళ శైలిలో దీన్ని నిర్మించారు. మేము లోపలికి వెళ్ళొచ్చాము. చాలా బాగా దర్శనం అయింది. వెంకటేశ్వర స్వామి 16 అడుగుల వెంకటేశ్వర అంటే 16 ఫీట్ హైట్లో ఉన్నాడు. అంతేకాకుండా అక్కడ ఆండాళ్ళ అమ్మవారు దర్శనం ఇస్తారు. ఆ తర్వాత రామానుజ విగ్రహం కూడా ఉంది. పద్మావతి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. అది కాకుండా విమాన వెంకటేశ్వర తిరుపతిలో లాగే ఇక్కడ కూడా అంత విమాన వెంకటేశ్వర స్వామి, కోరికల ఫలకము, బంగారు ఉయ్యాల అన్నీ ఉన్నాయి. అంతేకాకుండా లోపల అడుగు పెట్టిన వెంటనే మదన గోపాల స్వామి అంటే ఎక్కడా చూడని దశభుజ కృష్ణ
విష్ణువుని దర్శించుకోవచ్చు. ఆ తర్వాత స్వామివారి ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు. ఇక సీలింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ అష్టలక్ష్ములు కనిపిస్తారు. దర్శనం అయ్యాక కోరికల ఫలకం పక్కన అద్దాల మండపం, దీపాల మండపం, యాగ మండపం ఎంతో బాగుంటాయి. మనము ధ్వజస్తంభాన్ని, బంగారు సుదర్శన చక్ర కలశాన్ని చూడొచ్చు. ఇక్కడ మాకు సెల్ ఫోన్స్ లోపలికి అలౌ చేయకపోవడం వల్ల నేను తీయలేకపోయాను. అవన్నీ మేము డిపాజిట్ చేసి వచ్చాము. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత సెల్ ఫోన్ తీసుకోవచ్చు. ఇక్కడ మనం అన్ని చూడొచ్చు. అంతేకాకుండా తిరుపతిలో లాగే ఇక్కడ నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది, నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా చూడడానికి కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ హనుమాన్ మండపం, ఆంజనేయ మండపం ఉంది. ఆ తర్వాత గంట ఉంది, చాలా హెవీ గంట, అది 1500 కేజీలు ఉంటుందంట. చూద్దాం పదండి. ఇక్కడ హనుమాన్ మండపం ఉంది. ఇక్కడ 27 ఫీట్ హైట్ ఉన్న హనుమంతుడిని ఇక్కడ ఏకశిలతో నిర్మించారు. ఈ హనుమంతుడు మనకి బాల రూపంలో దర్శనమిస్తాడు. ఈయన్ని కార్యసిద్ధి హనుమంతుడు అంటారు. కింద బేస్ చూసారా, హంపీలో విఠల మందిరం ముందు ఉన్న రథంలాగా ఇక్కడ చేశారు. చూడ్డానికి ఎంత బాగుందో కదా. ఇప్పుడు జయగంట మండపానికి వచ్చాము. ఈ గంట చూసారా ఎంత హెవీగా ఉందో. దీని వెయిట్ 1500 కిలోస్. ఇది భారతదేశంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెల్స్. ఇది అనేక లోహాలు కలిపి చేశారు. ఇది తమిళనాడులోని నాగర్కోయిల్ నుంచి తయారు చేయించి తీసుకొచ్చారు. పైన ఎంతో పెద్ద గరుడ పక్షిని పెట్టారు. ఇక్కడ నేను తీయడం అవలేదు, అందుకే ఇక్కడ ఫోటో పెడుతున్నాను. ఇప్పుడు ఎంతో అద్భుతమైన జలనారాయణుని ప్రతిష్ఠించారు. అది చూద్దాం పదండి. ఈ దారిలో రెండు వైపులా, ఒకవైపు భూ వరాహస్వామి, రెండో వైపు లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు. పై ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడి నుంచి జలనారాయణుడి విగ్రహం చూడండి, వాటర్లో ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. పైనుంచి అన్ని వైపుల నుంచి ఈ జలనారాయణుడు మనకు కనిపిస్తాడు. ఇది ఇక్కడ నుంచి వ్యూ, మెట్ల దారి, అవన్నీ గరుడ అంతా ఎంత బాగా కనపడుతుందో చూడండి. మేము పై ఫ్లోర్ నుంచి కిందకు వచ్చాము. ఇక్కడ జలనారాయణ విగ్రహం చాలా దగ్గరగా ఉంది, చాలా బాగా కనిపిస్తుంది. ఇది చాలా అరుదైన విగ్రహము. ఇది నేపాల్లో, ప్రపంచంలోనే నేపాల్లో ఒకటి, ఇది రెండవది ఇలాంటి విగ్రహము. ఇది బ్లాక్ స్టోన్ తో చేశారు. ఇది చాలా బాగుంది ఇక్కడ. అంతేకాకుండా ఈ 4 వైపులా 4 కార్నర్స్ లో 4 మండపాలు ఉన్నాయి. ఇవి 4 వేదాలని సూచిస్తాయి. ఈ టెంపుల్లో 4 రాజగోపురాలు ఉన్నాయి. అన్ని చూసుకుని బయటకు వస్తున్నాము. ఇందాక పైకి వెళ్తున్నప్పుడు చూసాం కదా, ఈ బిల్డింగ్లోనే స్వామివారి కళ్యాణాలు జరుగుతాయి. అంతేకాకుండా కింద అన్నప్రసాద మండపం కూడా ఉంది. ప్రస్తుతానికి ఈ బిల్డింగ్ ఆపోజిట్గా అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు. ఇక్కడ కూడా తిరుమలలో లాగే 4 వైపులా మాడవీధులు ఉన్నాయి.
చూశారు కదా ఈ టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొదట్లో మానేపల్లి రామారావు గారు వారి ఫ్యామిలీ ఈ టెంపుల్ కట్టాలనుకున్నప్పుడు చిన్న టెంపుల్గా మొదలుపెట్టారు. చివరికి ఇంత అద్భుతమైన నిర్మాణం కట్టడం జరిగింది. ఇది వారు కూడా ఊహించలేదుట. దీనికి ఎన్నో నిర్మాణాలు చేసిన డిఎన్వి ప్రసాద్ గారు రూపశిల్పిగా వ్యవహరించారు. ఇక్కడ 108 దివ్య దేశాల నుంచి మట్టిని జలాన్ని తీసుకొచ్చి అక్కడ ఉంచి దాని మీద స్వామివారిని ప్రతిష్ఠించారట. ఇది ఆగమ శాస్త్రాలను అనుసరించి విజయనగర, పల్లవ, చాళుక్యుల, చోళ శైలిలో దీన్ని ఎంతో అద్భుతంగా కట్టారు. టెంపుల్ టైమింగ్స్ 8 AM to 9 PM. వీక్ డేస్లో 1:30 to 2:30 PM క్లోజ్ ఉంటుంది. అంత ఇన్ఫర్మేషన్ ytttemple.com చూస్తే తెలుస్తుంది. అందులో టెంపుల్ వాళ్ళతో వాట్సాప్ చాట్ కూడా చేయవచ్చు. ఈ టెంపుల్ నైట్ టైం లైట్స్లో చాలా అందంగా ఉంటుందిట. వీలైతే తప్పకుండా చూడండి. హైదరాబాద్ నుంచి యాదగిరి, స్వర్ణగిరి 2 ప్లాన్ చేసుకోవచ్చు. 2 అద్భుతమైన టెంపుల్స్. రెండిటికి కూడా బస్సులు ఉన్నాయి. స్వర్ణగిరికి బస్సు దిగి రోడ్డు మీద, అక్కడి నుంచి ఆటో మీద రావచ్చు. నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.